కొత్తగా వచ్చిన అమ్మాయికి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎట్లా కట్ చేయాలో చూపిస్తున్నాను. మనము ఫస్ట్ లైనింగ్ తీసుకొని లైనింగ్ని వాటర్లో తడిపిన తర్వాత మంచిగా సమానంగా ముడతలు లేకుండా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి, కొనాలు అనేది అవతలి వైపు ఉండాలి. ఫోల్డింగ్ మన వైపు చేసిన తర్వాత ఎగ్జాంపుల్ ఆది బ్లౌజ్ తీసుకోవాలి. వాళ్ళ చెస్ట్ ఎంత ఉందో చూసుకోవాలి. ఫస్ట్ ఇట్లా సమానంగా పెట్టుకొని బ్లౌజ్ని టేప్ తీసుకొని బ్లౌజ్కి ఆది బ్లౌజ్కి లోపలి కుట్టు నుంచి ఇటువైపు లోపలి కుట్టు వరకు ఎంత ఉందో మనం చూసుకోవాలి. ఇక్కడి నుండి ఇక్కడికి మనకు 15.5 ఉంది. దీంట్లో హాఫ్ ఎంత అవుతుంది ఇలా చూసుకోవాలి. హాఫ్ పావుదక్క 8 అవుతుంది. ఈ పావుదక్క 8 ప్లస్ హైట్ ఎంత ఉందో చూసుకోవాలి. హైట్ అయితే 12 ఉందండి. ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వేసుకున్న క్లాత్ని ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చూసుకున్న కొలతని ఇక్కడ ఎంత వచ్చింది మనకు 15.5 అంటే పావుదక్క 8. ఇక్కడ మార్కు పెట్టుకోవాలి. ఖర్చు కోసము 1.5 ఇంచ్ ఎక్స్ట్రా కుట్ల కోసమే 1.5 ఇంచు. హైట్ మనకు బ్లౌజ్ ఇది ఎంత ఉంది, హైట్ 12 ఉంది. అంటే మనము కుట్లకు కావాలి కాబట్టి 13 పెట్టుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి 13 మార్కు పెట్టుకోవాలి. ప్లస్ పెట్టిన తర్వాత వాళ్ళ బ్లౌజ్ తీసుకొని వాళ్ళ నడుము ఎంత ఉందో చూసుకోవాలి. వీపెత్తు బ్యాక్ వీపెత్తు మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు షోల్డర్ గల్లా 2 ఇంచెస్ షోల్డరు వీళ్ళ సైజుని బట్టి వీళ్ళ సైజు ఎంత ఉందో దాన్ని బట్టి పెట్టుకోవాలండి. ఇది చాలా చిన్న సైజు బ్లౌజ్, 30 సైజ్ బ్లౌజ్ అండి ఇది టేప్తో అయితే. కానీ అమ్మాయికి బ్లౌజ్ కొలతలతో చూపిస్తున్నాను నేను. ప్లస్ ఇక్కడ సైడ్లో ఎంత ఉందో చూసుకోవాలి. చూసుకొని ఇక్కడ ఉన్న కుట్లకి అవతల వైపు మార్కు పెట్టుకోవాలి. పెట్టుకొని టేప్తో చూసుకోవాలి మనం ఇప్పుడు ఇక్కడ సమానంగా వస్తుందా లేదా. మనం ఇక్కడ 13 పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా 13 రావాలి. 12 ఇంచెస్ బ్లౌజు, హైట్ 1 ఇంచ్ ఎక్కువ కుట్లకి. ప్లస్ ఇక్కడ కూడా మార్కు చేసుకోవాలి. ఇప్పుడు మనము పావుదక్క 8 ఇక్కడ పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా పావుదక్క 8 వచ్చేంత వరకు చూసుకొని ఖర్చుకి మార్క్ అయితే పెట్టుకోవాలి. ప్లస్ ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది, పైన 4.5 ఉంది. ఇక్కడ కూడా 4.5 వచ్చేంత వరకు మనం మార్క్ పెట్టుకోవాలి. 4.5 వచ్చింది. ఈ గీతని కలుపుకోవాలి. ఈ పాయింట్ని ఈ పాయింట్ని కలుపుకున్న తర్వాత చంక భాగము 1.5 ఇంచు తీసుకోవాలి. 1.5 ఇంచు తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి 3 ఇంచెస్ మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి 3 ఇంచెస్ మార్క్ పెట్టుకొని ఈ మార్కుని కలిపేటట్టు మనం సంక లోతైతే తీసుకోవాలి. బ్యాక్ వెనక భాగం సంక లోతైతే తీసుకోవాలి. ఇట్లా నెక్స్ట్ ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇదైతే అర్థమైంది కదా మేడం.
ఇది బ్యాక్ నెక్ 2.5 ఇంచు. 2.5 ఇంచ్కి మార్కు చేసుకొని ఒక స్ట్రేట్ లైన్ తీసుకొని ఇక్కడ కూడా 2.5 ఇంచు మార్కు చేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి కలుపుకొని 1 ఇంచు లోతు, ఇది బ్యాక్ నెక్ 1 ఇంచు లోతు. ఈ పాయింట్ను బేస్ చేసుకుంటూ ఇట్లా లైన్గా రౌండ్ అయితే రౌండ్ నెక్, ఇది రౌండ్గా అయితే తీసుకోవాలి. మనం షోల్డర్లు జారకుండా ఉండాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ స్ట్రేట్ ఉంది కదా, కొంచెం ఇక్కడ క్రాస్ చేసుకోవాలి. కొంచెం ఒక 1/2 ఇంచులో క్రాస్ చేసుకుంటే మనకు భుజాలు అనేటివి జారకుండా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది 30 సైజు బ్లౌజు. ఇది 4.5 వచ్చింది. నెక్స్ట్ బ్యాక్ నెక్ 9 ఇంచెస్, ఇది 4 ఇంచెస్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.